ఆవాలు, కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు. ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా వేగాక మనం కడిగి పెట్టుకున్న మునగాకు, మనం ఒలిచి పెట్టుకున్న మునగాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు 1 కప్పు. పులుసు ఇట్లా చింతపండు పులుసు పచ్చివాసన పోయేదా కొంచెం ఉడికించుకొని ఇప్పుడు ఉడికించుకున్న పప్పు వేసేసుకోవాలి. ఎంతో హెల్తీకరమైన మునగాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ.